హలో అండి. ఈరోజు వీడియోలో నేను అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తున్నాను. అంటే ఏం యూజ్ చేస్తున్నానంటే, నేను తీసుకున్న ఇది ఫస్ట్ వచ్చేసి దుపట్టా అనమాట. ఓణి. ఓణి అని తీసుకున్న ఫ్యాబ్రిక్ అండి. చాలా స్మూత్‌గా ఉంది. మనకి ఇక్కడొచ్చేసి గోల్డ్ జరీ. ఇదంతా కూడా గోల్డ్ జరీ అనమాట. ప్రింట్ కాదండి జరీ. జరీ అయితే వచ్చింది. చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్. మనకి 2.5 మీటర్స్ అలా ఉంటుందనమాట. ఇది అయితే నేనిప్పుడు దీన్ని లెహెంగాలా కన్వర్ట్ చేస్తున్నానండి. అది కూడా 5 ఇయర్స్ పాపకి నేను లెహెంగాలా కన్వర్ట్ చేస్తాను. దీనికి వాడే ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నవే. మంచి చూడండి పాలపిట్ట కలర్ అంటారు కదా! దీన్ని ఇంకో కలర్ బ్లూ కాదు ఏదంటి సీ గ్రీన్ అంటారు. ఆ టైప్ కలర్ అనమాట. చాలా బావుందండి. దీనికి టాజిల్స్ కూడా వచ్చినాయి. మీరు ఓణీలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దుప్పటాలాగా కూడా యూజ్ చేయొచ్చు. లేదు మన దగ్గర ఏమన్నా పాత ఓణీలవి ఉంటే ఈ విధంగా డ్రెసెస్‌లా లేదా ఆహ్, ఇలా పిల్లలకి కన్వర్ట్ చేయొచ్చనమాట. దీనికైతే నేను బ్లౌజ్‌కి అలాగే దీనికి లేస్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇవన్నీ కూడా నేను ఆన్‌లైన్‌లోనే తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను మీకు ట్యాగ్ చేస్తాను. కావాలంటే తీసుకోండి. ఈ దుప్పటా అయితే సేమ్ లేదు. కొంచెం చేంజ్ అయ్యింది. కానీ ఇంచుమించు అదే ప్రైస్‌లో నేను తీసుకున్న ప్రైస్‌లో ఈ టైప్ కలరే మీకు ట్యాగ్ చేస్తాను. అలాగే నెక్స్ట్ దీనికి యూజ్ చేద్దాం అనుకుంటుంది. నేను దీనికి రెడ్ కలర్‌తో పేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇది మీకు ఇందులో డల్‌గా కనిపిస్తుంది కెమెరాలో. కానీ రియల్‌గా వేరే కలర్ అనమాట. చూడండి ఇక్కడొచ్చేసి లేస్ అయితే ఇది. ఇది మొత్తం మనకి 9 మీటర్స్ వస్తుంది. నేనిక్కడ లెహెంగాకి అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది చిన్న పిల్లలకే కాబట్టి లెహెంగాకి సరిపోతుంది. ఇంకా మిగులుతుందనమాట. మిగిలితే మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. సో, నేను ఇది కూడా వెల్వెట్ అండి. వెల్వెట్ మీద వచ్చిందనమాట ఇది. మనకి వెడల్పొచ్చేసి ఒక 1.5 అలా ఉంటుంది. ఇంచుమించుగా 1.5 ఉంటుంది. చూడండి మీకు ఇలా చూపిస్తున్నాను. వెల్వెట్ మీద ఈ విధంగా వచ్చిందనమాట వర్క్ అనేది. కట్ వర్క్ అండి ఇది. మంచి రెడ్ కలర్ అనమాట. నేను రెడ్ కలర్ అయితే సెట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఇలా కట్ వర్క్ వచ్చింది. దీనికి బోర్డర్‌కి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను రెడ్ కలర్‌ని ఈ విధంగా. ఎలా ఉంటుందో మొత్తం మీకు కటింగు, స్టిచ్చింగు వీడియోస్ కూడా పెడతాను చూడండి ఎలా కన్వర్ట్ అయిందనేది కూడా. ఇప్పుడు దీనికి బ్లౌజ్ ఇవి 2 కూడా ఆన్‌లైన్‌లో తీసుకున్నవి. లింక్స్ అనేవి నేను ట్యాగ్ చేస్తాను. ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో ఒకసారి చూడండి. తర్వాత దీనికి బ్లౌజ్ కోసం చూడండి. ఇక్కడ వెల్వెట్ రెడ్ కలర్ అనమాట. ఇలా చమ్కీ వర్క్ వచ్చింది. ఇది ఆల్రెడీ కొంచెం యూజ్ చేసింది కాబట్టి నేనిక్కడ విప్పి చూపించట్లేదండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక హాఫ్ మీటర్ అయితే యూజ్ చేసేసాను. ఇది మీటర్ ఫ్యాబ్రిక్. మీటర్ కూడా కంప్లీట్‌గా ఉండదండి. 80 సెంటీమీటర్స్ అనుకుంటాను. ఒకసారి చెక్ చేస్తాను. ఇదైతే నేను బ్లౌజ్ పిల్లల కోసం తెప్పించిందే. ఒక నేనైతే దీన్ని బాడీ పార్ట్‌కి కొంచెం యూజ్ చేస్తానండి వేరొక ఫ్రాక్‌కి. ఇదైతే ఇప్పుడు చిన్ని బ్లౌజ్ కదా! చిన్న పాపకి కాబట్టి సరిపోతుంది అనుకుంటున్నాను. ఇలా తక్కువ బ్లౌజ్ ఉన్నప్పుడు ఎలా సరిపెట్టుకోవచ్చు అనేది కూడా నేను కటింగ్ మొత్తం నీట్‌గా మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఎంతమంది ఈ కటింగ్, స్టిచ్చింగ్ కోసం రెడీగా ఉన్నారు? కామెంట్ చేయండి. మంచిగా కామెంట్ చేసి చెప్పండి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది. 5 ఇయర్స్ పాపకనమాట. ఇది నేనైతే ఎలాస్టిక్ మోడల్‌లో స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఖచ్చితంగా చూడండి. మీకు అంతా కూడా అన్నీ కూడా సెపరేట్‌గా పెడతానండి. ఇక్కడ కటింగ్, అలాగే ముందు ఈ లెహెంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్, అలాగే బ్లౌజ్ అంతా కూడా సెపరేట్‌గా తీసి పెడతాను. మీకు యూజ్ అవుతది అనుకుంటున్నాను. ఈ కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి. ఈ ప్రొడక్ట్స్ మీకు కూడా కావాలి ఇలా బడ్జెట్‌లో అయిపోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ట్యాగ్ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకొని మీరు ఖచ్చితంగా ట్యాగ్ ప్రొడక్ట్స్ అని ఉంటుంది చూడండి. అక్కడ లేదా డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటాయి. ఒకసారి చూసేయండి. యూజ్ చేసుకొని మీరు కూడా తీసుకోవచ్చనమాట. దీనికి లైనింగ్ అయితే నేను కాటనే వేస్తున్నాను. జస్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ వేస్తున్నాను. దీనికి కూడా ఒక హాఫ్ మీటర్ వరకు తెచ్చుకున్నానండి. ఎక్కువైతే తెచ్చుకోలేదు. ఫ్యాబ్రిక్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఈ విధంగా తెచ్చుకున్నాననమాట. ఎలా టర్న్ అవుట్ అయిందో అనేది కూడా మీకు క్లియర్‌గా వీడియోస్ అయితే పెడతాను. ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? మీకు ఇవి యూజ్ అవుతాయని చెప్పేసి వీడియో అయితే ముందు సెపరేట్‌గా ఒక వీడియో పెట్టేస్తున్నాను. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేసేయండి.